పరిస్థితి లేదంటే ఇక ఆ భగవంతుడే ఆయన సమాధానపరచాల్సిన పరిస్థితి. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ శ్రీనివాస్ రాజీనామా చేస్తాడా, జగన్ రెడ్డి రాజీనామా చేయిస్తాడు. ఈ రెండిట్లో ఒకటి చేసే తీరాలి. చేస్తేనే మీరేమైనా సమాజంలో అందరిలాగా ఒక వ్యక్తుల్లాగా కనీసం మీరు మనగలుగుతారు. లేకుంటే ఇప్పటికే సమాధి కట్టింది మీ పార్టీకి. ఈ రాష్ట్రం పూర్తయింది, ఇక పైన పుష్పాలు ఉంచడమే మిగిలి ఉంది. సమాధి పూర్తయింది, ఆ పుష్పగుచ్చం ఎవరు పెట్టాలనే దాని మీద ఆగి ఉంది. తర్వాత పుష్పగుచ్చం పెట్టడం కూడా జరిగిపోద్ది. దయచేసి ఇప్పటికైనా మీ యొక్క సభ్యుడిని రాజీనామా చేయించి మళ్ళీ సభకే వస్తావో, లేకుంటే నీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి తాడేపల్లికి వస్తావో జగన్ రెడ్డి తెలుసుకోవాలి. ఇది మా డిమాండ్. థ్యాంక్ యూ. ఓన్లీ 2 minutes అండి. ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో చాలా చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకు నేనంత పరుష పదజాలం ఉపయోగించానంటే, మనకు సామెత ఉంది, చింత చచ్చినా పులుపు చావలేదంటాం మనం. పిల్ల చచ్చినా పురిటి వాసన పోలేదంటాం. ఇవన్నీ సామెతలు ఇవన్నీ. అవి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నాయి. అవి ఆయన పోల్చటానికి ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారు. ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన వ్యక్తులందరూ కూడా మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయనకు తగిన శాస్తి కూడా చేశారు. ఎందుకు శాస్తి చేశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తాయని. అటువంటి వ్యక్తి పేరు తీసి పక్కన పెట్టి తన పేరు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా విదేశీ విద్యా విధానానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని పెడితే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకంటే ఏమన్నా గొప్ప అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసి ఇతను జగన్ విదేశీ విద్యా విధానం అని పెట్టుకున్నారు. ప్రతిపక్షంగా మేము తప్పుపట్టాం, వినలేదు. దళితులందరూ కూడా అది మనసులో పెట్టుకున్నారు. సరైన సమయంలో అతనికి తగిన శాస్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ 11 కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటూ, 5 కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లు ఎదుర్కొంటూ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడుగా పేరు పొంది సిబిఐతో ఒక అధికారికంగా ఇతను 43,000 కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి ఛార్జ్షీట్లో పేర్కొనబడిన నీవు మా దేవుడు లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీస్తావా, తీసేసి నీ పేరు పెట్టుకుంటావా అని చెప్పి అతన్ని మొన్న ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి దళితులందరూ కూడా సరైన నిర్ణయం తీసుకున్నారు. తగిన శాస్తి చేశారు. మరలా అదే చిల్లర రాజకీయం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ఉన్నది విజయవాడలో. అదొక్కటే ఖాళీ మైదానం, స్వరాజ్ మైదానం. ఏ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చినా సభలు అక్కడే జరుగుతాయి. ప్రతి సంవత్సరం అక్కడే ఎగ్జిబిషన్ జరుగుతుంది. ప్రజలందరూ గ్యాదర్ అయ్యే ప్లేస్. అయినా దాన్ని కొన్ని కారణాల వల్ల, కారణాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, కారణాల వల్ల అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం పెట్టారు, మీరు నిర్మించారు. మీరు నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. 150 కోట్లకు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకంటే మంచి విగ్రహాన్ని పెట్టి బ్రహ్మాండం చేస్తే మీరు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏమైనా 350 కోట్ల రూపాయలు మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు.
ప్రతిపక్షాలకు చెప్పలేదు. అది కూడా వేరే విషయం, దాంట్లో కూడా నేను పోవట్లేదు. అక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం అనేదేమో చిన్న అక్షరాలు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరేమో పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టారు. అక్కడ ఒక బ్రాస్ లెటర్స్, ఒక బంగారు లెటర్స్ లాగా సృష్టించి ఆ విగ్రహం దగ్గరకు రావడంతో ఎంటర్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు ప్రస్ఫుటంగా, కాన్స్పిక్యూస్గా, ఊరిక కళ్ళకు కొట్టినట్టుగా కనపడేటట్లుగా ఆ పేరు అక్కడ పెట్టడం జరిగింది. నీవు అధికారంలో ఉన్నంత వరకు నీకు భయపడు, నీ యంత్రాంగానికి భయపడు. దళితులు ఎవ్వరు కూడా నోరెత్తలేదు. అంత అవమానం జరిగినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కంటే నీ పెద్ద పేరు పెట్టుకున్నప్పుడు కూడా అధికారం పోయిన తర్వాత కడుపు మండిన, ఐ రిపీట్, కడుపు మండిన దళితుడు ఒకడు ఆ పేరు పగలకొట్టి పక్కన పడేస్తే దానిని రాజకీయానికి వాడతావా? అంబేద్కర్ విగ్రహం మీద దాడి అంటావా? చిన్న దెబ్బ తగలేదు అంబేద్కర్ విగ్రహానికి, కానీ ఆ స్మృతివనంలో ఎక్కడా కూడా నీ పేరు పగని ఆ విగ్రహం దగ్గరికే పోలేదు. అతను విగ్రహం అక్కడుంది, పేరు ఇక్కడుంది. దాన్ని కూడా నీ రాజకీయానికి వాడుతున్నావు. ఎంత దుష్ట రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు! అలా మానవత్వం లేదా? నదిలో కొట్టుకుపోయేవాడు ఏదో ఆకు దొరికినా, చిన్న కొమ్మ దొరికినా, ఏది దొరికినా ప్రాణాలు రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ఉంది, అధికారం పోయింది, నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సిగ్గుతో తల ఉంచుకొని ఒక మూలన కూర్చోకుండా ఈ రకంగా దుష్ట రాజకీయం చేయాలి రాష్ట్ర. అందుకే ఎక్కడా కూడా దళితులు ఎవరు ముందుకు రాలా. నీవింత రాజకీయం చేయాలని ప్రయత్నం చేసినా కూడా దళితులు ఎవరు, నువ్వు చెప్పింది వినలేదు. దళితులు ఎవరు కూడా రాష్ట్రంలో నీ దగాకోరు రాజకీయాలకి పావులుగా మారటానికి సిద్ధంగా లేరు. రాష్ట్రంలో దళితులందరూ కూడా నీ దుష్ట రాజకీయానికి, నీ దుర్మార్గపు రాజకీయానికి పావులుగా మారటానికి ఏ దళితులు కూడా రాష్ట్రంలో సిద్ధంగా లేడు. సమయం దొరికిన, సందర్భం వచ్చినప్పుడల్లా నీకు తగిన శాస్తి చేయటానికే సిద్ధంగా ఉన్నారు. అందుకే నువ్వెంత గగ్గోలు పెట్టినా, స్మృతివనం మీద దాడి అన్నా, అంబేద్కర్ విగ్రహం మీద దాడి అన్నా ఎవరు అందరూ వెళ్ళి చూడండి. అందుకే మొన్న చెప్పా, వెళ్ళి చూడండి ఏమి నష్టం జరిగిందో. విగ్రహానికి నష్టం జరగల. నీ పేరు కడుపు మండిన దళితులు పీకి అవతల పడేశాడు అంతే. అక్కడ జరిగిందేంటి? నీ పేరు పీక్ అవతల పడేశాడు. చిచి, డాక్టర్ అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్ద అక్షరాలు ఉంటావా? సహించలేకపోయాడు. గుండె ఒప్పుకోలా, వాడి మనసు ఒప్పుకోలా. కడుపు మంటతోటి పీక్ అవతల పడేస్తే రాజకీయం చేయాలనుకుంటున్నావు. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ